వాగ్దేవ్యై నమః. ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం. ఒక చేత పట్టితి విసిన ఒక ఇంతయు కదలకున్నను, ఒగి మోకారించుక బలిమి రెండు చేతుల పెకలింపక పూనుటయును ఖేదిలకున్నన్. ఒక చేత్తో పట్టుకుని లాగగా కొంచెం కూడా కదలకపోగా మోకాళ్లు నేలకి అన్నట్లుగా ముందుకు వంగి శక్తి కొలది రెండు చేతులతో ఓడబెరికిన శివలింగం పెళ్లగిల్లలేదు. గక్కున లేచి వాలమున గాఢ తరంబుగ చుట్టి పిక్కలుక్కెక్కక ద్రొక్కి నిల్చి తనువించుక వంచి కరంబులూరులన్నొక్కి ముఖాంబుజంబున కనుంగవ కెంపు జనింప చేవమై నిక్కగా కృంకె పాదములు నేల చలింపదు లింగమేమియున్. వాలి వేగంగా లేచి తోకతో దృఢంగా శివలింగాన్ని చుట్టి పిక్కలు గట్టిపడగా కాలితో నేలను గట్టిగా అదిమి నిలబడి శరీరాన్ని కొంచెం వంచి చేతులను తొడలయందు అదిమి ముఖంలోనూ కన్నుల్లోనూ ఎర్రదనం జనింపగా బలం కూడదీసుకొని పైకి లేవగా పాదములు నేలలో దిగబడ్డాయే కాని శివలింగం ఏమాత్రం కదల్లేదు. వాలము బిగువున నత దిక్పాలుని దేహంబు తరులు వడుటయు భీతింజాలిపడి వాలి నేలకు వ్రాలి ప్రణామంబులెన్ని వలసిన జేసెన్. వాలి తోక వల్ల ఏర్పడిన దృఢబంధం వల్ల దిక్పాలుల చేత కీర్తింపబడిన శివలింగం నొక్కులు పడిందే కాని కదల్లేదు. వాలి భయపడి సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. మహేశ్వరా, నీకే చేసిన అపరాధమెట్టి చిత్తంబున నన్రోసియో భుజబలమెసగ తీసిన రావైతివి ఏది తెరకు ఇందులకు. ఓ మహేశ్వర, నేను నీకు చేసిన అపరాధం ఏమిటి? మనస్సులో నన్ను ఏవగించుకొని భుజబలము అతిశయింపగా పైకి లాగినా రాకున్నావే. నిన్ను బయటకు లాగే ఉపాయం ఏమిటి? భక్తులకు కామధేనువైన వాడా, ఒక్కరోజైనా నిన్ను చూడకుండా ఉండలేని వాణ్ణి నన్ను ఏ కారణం లేకుండాని నిమిషంలో విడిచిపెట్టావు కదయ్యా అన్నాడు వాలి. నా పాలి మూలధనంబవు, నా పాలి భాగ్యదేవతవు, నా పాలి నిధివీ, నా పాలి దేవరత్నమవు, నా పాలి కల్పక పాదపమవు, నా పాలి మతివీ, నా పాలి ఇహ సాధనంబవు, నా పాలి వరసాధకుడవు, నా పాలి గతివీ, నా పాలి శుభకారణంబవు, నా పాలి పరమ పుణ్యమవు, నా పాలి విరివి. దేవ, నా పాలి దేవతాధేనుమణివి, శూలి నా పాలి తంగేటి జున్నువీవా, నన్ను విడనాడగతమెద్ది నతని నింపా, ఏమి అపరాధమునరించితి ఈశా అనుడు. స్వామి, నా పాలి మూలధనానివి, నా పాలిటి అదృష్టదేవతవు, నా పాలి నిధానము నీవు, నా పాలి దేవతాశ్రేష్ఠుడవు, నా పాలిటి కల్పవృక్షానివి, నా పాలి బుద్ధివి, నా పాలిటి భూలోక సాధనానివి, నా పాలిటి
పరలోక సాధకుడవు, నాకు గతివి, నా పాలిటి శుభకారణానివి, పరమపుణ్యానివి, సంపదవు, కామధేనువు నీవే, నా పాలిటి తంగేటి జున్ను నీవే. అలాంటి నీవు నన్ను విడిచిపెట్టడానికి కారణమేమిటి? నేను చేసిన అపరాధమేమిటి అని ప్రార్థించాడు వాలి. పరశివలింగము ఇంద్రజు కృపామయ దృష్టిని చూచి ఏటికిన్ పొరలగా చిత్తమీ కొలని పొంత వసింపగ వేడుకైనా సుస్థిరగతి నిల్చినాడా విరతిన్నిను బాసిన వాడకాను తత్పరత భజింపుము ఎప్పటి విధంబున నీ మదిలోన నుండెదన్. వాలి, ఎందుకు పరితపిస్తావు? ఈ సరోవర సమీపంలో ఉండాలని మనసులో వేడుక కలిగింది. సుస్థిరమైన రీతిలో ఇక్కడే ఉంటాను. అంతేకాని నీ మీద ప్రీతి తప్పుట వల్ల కాదు. యథాప్రకారంగా నన్ను సేవించు, నేను నీ మనసులోనే ఉంటాను అని శివలింగం పలికింది. అనితన సజ్జలింగము దయాతిశయంబున ఆనతిచ్చినన్ విని ఇచటన్ వసింతునను వేడుక తీరు సరోవరంబు పూడ్చిన తనయంత శంకరుడు చేతికి వచ్చునటంచు గోత్రభిత్తనయుడును ఇమ్మహానగము దానిపై వడి తెచ్చి వైచినన్. ఈ కొలను ఒడ్డునే ఉంటానని శివుడు చెప్పగా విని సరోవరాన్ని పూడ్చివేస్తే శివలింగం తన చేతిలోకి వస్తుందని భావించి వాలి ఈ కొండను తెచ్చి కొలను మీద పడవేశాడు. సరోవర విశదపయ పూరముపి వెడలగదొడగెన్ శశిధరుని దండ దక్షిణ దిశ నిర్ఛర జలము ధరణిదేరుచు పొడమెన్. వాలి కొండను తెచ్చి కొలనుపై వేయగా సరోవరంలో నీళ్లు ఉబికి 10 దిక్కుల్లోనూ పారాయి. శివలింగ సమీపాన దక్షిణ దిక్కులో సెలయేటి జలము భూమిలో తేటపడుతూ గోచరించింది.